హలో అండ్ వెల్కమ్ టు ద వ్యూ. చాలా మంది అంటూ ఉంటారు, ఒక్క ఫ్రైడే చాలు ఒక స్ట్రగలింగ్ యాక్టర్ ని స్టార్ ని చేసేయడానికి అండ్ ఒక స్టార్ యాక్టర్ మార్కెట్ ని ఎఫెక్ట్ చేయడానికి అని. ఎస్, అది నిజమే. ఆ ఒక్క రోజుతోనే కెరియర్ టర్న్ అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఆ ఒక్క రోజులో సక్సెస్ కి ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఆ హీరో ఆ టైంకి ఆ రోల్ అండ్ సినిమాని యాక్సెప్ట్ చేయడం. రైట్ రోల్ అట్ ద రైట్ టైం ఒక యాక్టర్ కెరియర్ ని న్యూ హైట్స్ కి తీసుకెళ్లిపోతుంది. బట్ అలాంటి రైట్ రోల్స్ రైట్ టైంలో వచ్చినా కూడా చాలా మంది రకరకాల రీజన్స్ వల్ల ఆ సినిమాలు వదిలేసుకున్న ఇన్స్టెన్సెస్ కూడా చాలా ఉన్నాయి. కొందరు ఆ రోల్స్ వాళ్ళు చేసి ఉంటే వాళ్ళ కెరియర్ కి ఒక గేమ్ చేంజర్ అయ్యేది. ఇంకొందరికి వాళ్ళ కెరియర్ లో ఒక డిఫరెంట్ అటెంప్ట్ అయితే అయ్యేది. పండే ప్రతి గింజ మీద తినేవాడి పేరు రాసి ఉంటుంది అంటూ ఉంటారు కదా, అలానే పుట్టే ప్రతి కథకి కూడా అందులో యాక్ట్ చేసే వారి పేరు ముందే రాసి పెట్టి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే సినిమాలు అవి మిస్ చేసుకున్న యాక్టర్స్ గురించి తెలిసాక ఆ మాట ఎంత నిజమో మీకే అర్థమవుతుంది. సో ఈరోజు అలా కొంతమంది యాక్టర్స్ మిస్ చేసుకున్న గోల్డెన్ ఆపర్చునిటీస్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ లిస్ట్ ని 2 సెగ్మెంట్స్ గా డివైడ్ చేసుకుందాం. నెంబర్ 1, స్టార్ హీరోస్ మిస్ చేసుకున్న హిట్ మూవీస్ గురించి. నెంబర్ 2, కెరియర్ టర్న్ అయిపోయే గోల్డెన్ ఆపర్చునిటీస్ మిస్ చేసుకున్న యాక్టర్స్ గురించి. ఇలా చెప్పుకుందాం, మనకు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. నెంబర్ 1, స్టార్ హీరోస్ మిస్ చేసుకున్న హిట్ మూవీస్. రజనీకాంత్, దృశ్యం అండ్ ఎస్విఎస్సి. ముందు మన వెరీ ఓన్ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మూవీ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను చెప్పేదంతా మన అడ్డాల గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. సో నమ్మశక్యంగా లేకపోయినా నమ్మాలి, నమ్మి తీరాలి. ఎస్విఎస్సి మూవీలో మన ప్రకాష్ రాజ్ గారు చేసిన రేలంగి మావయ్య క్యారెక్టర్ కి ముందు రజనీకాంత్ గారిని అనుకున్నారంట మన శ్రీకాంత్ అడ్డాల గారు. అనుకోవడం ఏంటి, చెన్నై వెళ్లి రజనీకాంత్ గారికి నెరేషన్ కూడా ఇచ్చారు. ఆయన స్టోరీ అంతా విని నన్నే ఎందుకు తీసుకున్నావు ఈ క్యారెక్టర్ కి అని అడిగితే, సాటి మనిషిని చూసి నవ్వుతూ ముందుకు వెళ్ళిపోయే క్యారెక్టర్ అండి ఇది. మనిషి అంటేనే మంచోడు, మంచోళ్ళైతేనే మనిషి అనిపించుకుంటారు అనే మాటలు ఆ క్యారెక్టర్ చెప్తే కోటీశ్వరుడు నుండి రిక్షా వాళ్ళ వరకు అందరూ కనెక్ట్ అవ్వాలి, అందుకే మీకు చెప్తున్నా అని శ్రీకాంత్ అడ్డాల గారు చెప్పారంట. రజనీకాంత్ గారు కూడా కథ నచ్చింది, కానీ ప్రస్తుతం నాకు హెల్త్ బాలేదు, బయటికి వెళ్తే 2 hours మించి ఆ డస్ట్ కి ఉండలేకపోతున్నా అని చెప్పి చేయలేను అని చెప్పేశారంట. అలా రజనీకాంత్ గారు రేలంగి మావయ్య క్యారెక్టర్ వదిలేసుకున్నారు. యాక్చువల్లీ ఇది ఆయన మిస్ చేసుకున్న గోల్డెన్ ఆపర్చునిటీ అనడం కన్నా ఆడియన్స్ గా మనం మిస్ చేసుకున్న గోల్డెన్ ఛాన్స్ ఇది. రజనీకాంత్ గారు చేసి ఉంటే మనందరి కథ అయిన సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మూవీకి నేషనల్ వైడ్ గా పోలే అట్లీస్ట్ తెలుగు తమిళ్లో మంచి రికగ్నిషన్ అయితే వచ్చేది. ఇక్కడ మనం చెప్పుకున్నట్టే పక్కన స్టేట్ లో తమిళనాడులో కూడా ఒక క్లాసిక్ ఫిలిం గా మిగిలిపోయేది, మిస్ అయిపోయింది. ఆల్సో మలయాళం ఇండస్ట్రీ నుండి బిగ్గెస్ట్ హిట్ దృశ్యం మూవీ కూడా తమిళ్ రీమేక్ కి ఫస్ట్ రజనీకాంత్ గారిని అనుకున్నారంట డైరెక్టర్. రజనీ సార్ కి కూడా సినిమా నచ్చింది. బట్ ఆ మూవీలో ఒక దగ్గర మోహన్ లాల్ గారిని పోలీసులు కొట్టే సీన్ ఉంటుంది కదా, ఆ సీన్ కి తన స్టార్డమ్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, అడ్డొస్తుందా, ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారు అని ఆయన హెసిటేట్ చేశారంట. ఇదే టైంలో ఆ బాల్ కమల్ సార్ కోర్టులో పడిపోయింది. మళ్ళీ రజనీ సార్ సినిమా చేయడం నాకు ఓకే అని చెప్పేసరికి కమల్ సార్ ఆల్రెడీ సైన్ చేశారు అని తెలియడంతో రజనీ సార్ కూడా కమల్ గారే కరెక్ట్ అని చెప్పేసి ఆ ప్రాజెక్ట్ ని వదిలేసుకున్నారు. స్టార్స్ కి లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ ఉంటే ఇదే ప్రాబ్లం అండి. కొన్నిసార్లు మంచి స్క్రిప్ట్స్ వాళ్ళకి నచ్చినా కూడా సరే చేయలేరు. నెక్స్ట్, రామ్ చరణ్, గౌతమ్ తిన్ననూరి మూవీ. సినిమానే రాలేదు, హిట్ సినిమా మిస్ అవడం ఎలా అవుతుంది అంటే ఆ డైరెక్టర్ మీద నమ్మకం. అది జెర్సీ తర్వాత గౌతమ్ తిన్ననూరి రామ్ చరణ్ తో ఒక సినిమా చేయాల్సింది. గేమ్ చేంజర్ షూట్ లేట్ అవ్వడమో ఆర్ ఇంకా వేరే ఏ రీజనో తెలియదు కానీ ఆ ప్రాజెక్ట్ షెల్వ్ అయిపోయింది. గౌతమ్ కూడా ఈ గ్యాప్ లో కింగ్డమ్ అండ్ మ్యాజిక్ అనే మూవీస్ డైరెక్ట్ చేశారు. రీసెంట్ గా కింగ్డమ్ టీజర్ చూసిన ప్రతి ఒక్కళ్ళు రామ్ చరణ్ అనవసరంగా గౌతమ్ ప్రాజెక్ట్ మిస్ చేసుకున్నారు అని ఫీల్ అవుతున్నారు. ఇంకొంతమంది అయితే ఈ కింగ్డమ్ మూవీనే రామ్ చరణ్ చేయాల్సింది అని కూడా అంటున్నారు. ఎంతవరకు నిజమో తెలియదు కానీ నిజమైతే మాత్రం చరణ్ చాలా మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారు. చరణ్ ఇంటెన్స్ రోల్స్ అంటే చాలా బాగా క్యారీ చేస్తారు. సో చేసుంటే మాత్రం ఇంకోసారి పాన్ ఇండియా అక్లెయిమ్ వచ్చేది తనకి. ఆల్సో మగధీర తర్వాత చరణ్ జోష్ మూవీ కూడా చేయాల్సింది. ఆ కథ కూడా చెప్తాను. నాగ చైతన్య హీరోగా లాంచ్ అయిన జోష్ మూవీ కూడా ఇనీషియల్ గా రామ్ చరణ్ తో అనుకున్నారంట. మగధీర అండర్ ప్రొడక్షన్ లో ఉన్నప్పుడు చరణ్ గారికి స్టోరీ చెప్తే ఆయనకు నచ్చి చిరంజీవి గారికి చెప్పమని చెప్పారంట. ఆయనేమో స్టోరీలో కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆల్సో మగధీర తర్వాత ఇది చరణ్ కి కరెక్ట్ ప్రాజెక్ట్ కాకపోవచ్చేమో అని చెప్పేసి దిల్ రాజు గారికి నో చెప్పేశారు. ఆ తర్వాత ఆ సినిమాతో నాగ చైతన్య లాంచ్ జరిగింది. బట్ ఇక్కడ ఇంకో స్టోరీ ఏంటంటే దిల్ రాజు గారు నాగ చైతన్య లాంచ్ కి వరుణ్ సందేశ్ కి యూత్ లో క్రేజ్ తీసుకొచ్చిన కొత్త బంగారు లోకం స్టోరీ చేద్దామని చెప్పారంట. దిల్ రాజు గారు నాగార్జున గారికి కథ కూడా చెప్పారంట. బట్ లాంచింగ్ మూవీకి ఇలా సాఫ్ట్ కథ కాకుండా హీరోయిక్ గా ఉంటే
బాగుంటుందని చెప్పి నాగార్జున గారు చెప్పడంతో ఆ మూవీ తర్వాత వరుణ్ సందేశ్కి వెళ్ళింది అండ్ తను పెద్ద సక్సెస్ కొట్టేశారు. మీరే చెప్పండి, కొత్త బంగారు లోకం చేస్తుంటే ఎలా ఉండేదో, అండ్ మగధీర తర్వాత రామ్ చరణ్ ఆరెంజ్ కాకుండా జోష్ మూవీ చేస్తుంటే ఎలా ఉండేదో సరదాగా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ సుకుమార్ మహేష్ బాబు. రీసెంట్ గా సుకుమార్ గారు పుష్ప 2 ఈవెంట్ లో అల్లు అర్జున్ తో సినిమా చేద్దాం అనుకున్నప్పుడు నా దగ్గర కథ లేదు, జస్ట్ ఆ క్యారెక్టర్ గురించి 1-2 సీన్లే ఎక్స్ప్లెయిన్ చేశానంతే అని చెప్పారు. సో అది వినగానే అప్పటికే పుష్ప మహేష్ బాబు చేయాల్సిన ప్రాజెక్ట్ అనే న్యూస్ బయట ఉండడంతో మేబీ అప్పటికి కథ కూడా లేదనే మహేష్ బాబు గారు ఆ ప్రాజెక్ట్ ని వదిలేసుకున్నారు అనే న్యూస్ స్టార్ట్ అయిపోయింది. అప్పట్లో 1 తర్వాత మళ్ళీ సుకుమార్ మహేష్ బాబు కాంబో అనౌన్స్ చేసేసరికి ఫ్యాన్స్ అందరూ చాలా ఎక్సైట్ అయిపోయారు. మళ్ళీ ఇంకో పాత్ బ్రేకింగ్ సినిమా రాబోతుందని ఫీల్ అయ్యారు కూడా. ఒకవేళ సుకుమార్ గారు మహేష్ తో చేయాలి అనుకున్నది పుష్పనే అయితే అండ్ ఆ స్టోరీని మహేష్ బాబు గారు యాక్సెప్ట్ చేసి ఉంటే డెఫినెట్ గా ఆ రగ్డ్ అండ్ మాస్ లుక్ లో ఒక డిఫరెంట్ మహేష్ ని చూసేవాళ్ళం మనం. అండ్ SSR ప్రాజెక్ట్ కి ముందు ఇండియా వైడ్ క్రేజ్ బీభత్సంగా పెరిగేది. బట్ ఇప్పుడైతే ఆ రోల్లో అల్లు అర్జున్ ని తప్ప ఎవరిని ఊహించుకోలేం, అందులో ఎటువంటి డౌట్ లేదు, అంతలా జీవించేశారు ఆయన. నెక్స్ట్ రాజా ది గ్రేట్. జూనియర్ ఎన్టీఆర్ అండ్ రామ్ పోతినేని. అనిల్ రావిపూడి హ్యాట్రిక్ హిట్ సినిమా అండ్ రవితేజ కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ రాజా ది గ్రేట్. ఈ మూవీ స్టోరీ లైన్ ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారికి నేరేట్ చేశారంట అనిల్ రావిపూడి. 1 month ట్రావెల్ కూడా చేశారు. బట్ ఏమైందో ఏమో గానీ ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వలేదు. ఆ తర్వాత అదే సినిమాని రామ్ పోతినేనికి కూడా నెరేట్ చేశారు. రామ్ 15th ఫిలిం గా అనౌన్స్మెంట్ కూడా జరిగింది. మళ్ళీ ఏమైందేమో గానీ అది కూడా ఆగిపోయింది. ఫైనల్లీ ఆ స్క్రిప్ట్ మన రవర్ణ చేతిలోకి వచ్చి పడింది. ఇంకా ఆయన దున్నేశారు, బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టేశారు. రాజా ది గ్రేట్ రోల్ జూనియర్ ఎన్టీఆర్ గారు చేస్తుంటే ఎలా ఉండేదంటారు? నెక్స్ట్ సూర్య గారు మగధీర అండ్ బిజినెస్ మ్యాన్. ఏంటి సూర్య ఫ్యాన్స్ మూవీ నేమ్స్ వినగానే చాలా ఫీల్ అవుతున్నారు కదా? సేమ్ నా పరిస్థితి కూడా అంతే భయ్యా. సూర్య గారు మగధీర అండ్ బిజినెస్ మ్యాన్ మిస్ అవ్వడం అనేది అన్డౌటెడ్లీ చాలా పెద్ద లాస్ తనకి. మగధీర చరణ్ గారిని టాప్ స్టార్ ని చేస్తే బిజినెస్ మ్యాన్ మహేష్ బాబు గారి కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ గా నిలిచింది. అండ్ రాజమౌళి గారితో చేయాల్సింది మగధీర కాదు, అది వేరే సినిమా అని కూడా అంటూ ఉంటారు. బట్ స్టిల్ సూర్య గారు ఓపెన్ గా స్టేజ్ మీదనే చెప్పారు, ఐ డిడ్ ఏ మిస్టేక్, ఐ మిస్డ్ ఎన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ రాజమౌళి గారు అని చెప్పి. అండ్ రీసెంట్ కంగువా ఈవెంట్ లో కూడా రాజమౌళి గారు చెప్పారు, ఒకసారి మేమిద్దరం కలిసి సినిమా చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు అని. మేబీ అప్పట్లోనే సూర్య SS రాజమౌళి గారి సినిమా చేసి ఉంటే మన తెలుగు అండ్ తమిళ్లో సినిమా మామూలు సెన్సేషన్ క్రియేట్ చేసేది కాదు. చాలా పెద్ద తప్పు చేశారు సూర్య గారు. ఆల్సో TFI ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్స్ సూర్య బాయ్ ఫ్రమ్ బిజినెస్ మ్యాన్. ఈ మూవీ కూడా ముందు మన పూరి గారు సూర్య గారికే చెప్పారంట. బట్ రీజన్ ఏంటో తెలియదు కానీ ఆ సినిమా మెటీరియలైజ్ అవ్వలేదు. సో హీరో క్యారెక్టర్ కి మన సూర్య గారి పేరే పెట్టి మన సూపర్ స్టార్ తో బిజినెస్ మ్యాన్ గా తీశారు. పూరి గారికి ఇది ఒక అలవాటు ఉందండి, ఒక్క క్యారెక్టర్ కి ఎవరిని అనుకుంటారో ఆ క్యారెక్టర్ కి వాళ్ళ నేమే పెట్టేస్తారు. టెంపర్ లో పోసాని కృష్ణమురళి గారు చేసిన కానిస్టేబుల్ రోల్ కి కూడా ముందు నారాయణమూర్తి గారిని అనుకున్నారంట, కానీ ఆయన ఒప్పుకోలేదు. సో ఆ క్యారెక్టర్ కి నారాయణమూర్తి గారి నేమే ఉంచేశారు. అది పక్కన పెట్టేస్తే సూర్య గారు మాత్రం తెలుగు సినిమా ఆయనకి ఇద్దాం అనుకున్న 2 బెస్ట్ రోల్స్ మిస్ చేసుకున్నారు ఆయన. సూర్య గారు చాలా పెద్ద మిస్టేక్ అండి ఇది. చేసి ఉంటే మాత్రం TFI లో ఏ తమిళ్ హీరో అందుకోలేని వేరే లీగ్ లోకి వెళ్ళిపోయేవాళ్ళు. ఫైనల్లీ ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత వెంకీ అట్లూరితో ఒక సినిమా చేయబోతున్నారు అనే న్యూస్ వినిపిస్తోంది. హోప్ అది నిజమయ్యి సూర్య గారికి తెలుగులో కూడా పెద్ద సక్సెస్ రావాలని. నెక్స్ట్ సీతారామం. పూజా హెగ్డే. సీతారామం అనగానే మనకి ఎప్పటికీ గుర్తుండిపోయే క్యారెక్టర్ ఏది అంటే సీత గారి క్యారెక్టర్. సౌత్ లో మృణాల్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సినిమా ఇది. ఆ ఒక్క క్యారెక్టర్ తో మృణాల్ ని తెలుగు ఆడియన్స్ ఓన్ చేసుకున్నారు. అంత సక్సెస్ అయింది ఆ క్యారెక్టర్. హను రాఘవపూడి గారు ఇనీషియల్ గా ఆ క్యారెక్టర్ కి పూజా హెగ్డే గారు అనుకున్నారంట. తర్వాత మళ్ళీ ఆయనే ఈ క్యారెక్టర్ కి తెలిసిన ఫేస్ కన్నా ఒక న్యూ ఫేస్ ఉంటే బాగుంటుందని చెప్పి మృణాల్ ని అప్రోచ్ అయ్యారు. సో ఇందులో పూజ చేసేది ఏం లేదు కానీ ఒకవేళ పూజా హెగ్డే చేసుంటే తన కెరియర్ లోనే బెస్ట్ రోల్ గా మిగిలిపోయేది. బట్ ఇప్పుడైతే మనందరికి సీత గారంటే మృణాల్ ఠాకూరే. ఇప్పుడు సెకండ్ సెగ్మెంట్ నెంబర్ 2. కెరియర్ టర్న్ అయిపోయే గోల్డెన్ ఆపర్చునిటీస్ మిస్ చేసుకున్న యాక్టర్స్. అర్జున్ రెడ్డి, శర్వానంద్. అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ కెరియర్ ని కంప్లీట్ గా చేంజ్ చేసి నేషనల్ వైడ్ రికగ్నిషన్ వచ్చేలా చేసిన సినిమా.
బట్ ఈ సినిమా ఫస్ట్ సందీప్ రెడ్డి వంగ శర్వానంద్కి నేరేట్ చేశారంట. అండ్ శర్వాకి కూడా స్టోరీ తెగ నచ్చేసి ఒక 3 to 4 ప్రొడ్యూసర్స్ దగ్గరికి సందీప్ వంగని పంపారు కూడా. అర్జున్ రెడ్డి స్టోరీ విన్న ప్రొడ్యూసర్స్ కొంచెం భయపడ్డం అండ్ శర్వా కూడా కొన్ని కంఫర్టబుల్ గా లేని థింగ్స్ వల్ల ఆ సినిమాను వదిలేసుకున్నారు. తర్వాత అది విజయ్కి రావడం, విజయ్ ఆ క్యారెక్టర్ ని అండ్ ఆ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిపోవడం జరిగింది. ఒకవేళ శర్వా ఆ మూవీలో యాక్ట్ చేసుంటే సేమ్ రిజల్ట్ వచ్చేదో లేదో తెలియదు కానీ అర్జున్ రెడ్డి క్యారెక్టర్ పరంగా మాత్రం హీ రియలీ మిస్డ్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ షూర్. నెక్స్ట్ అరుంధతి, మమతా మోహన్ దాస్. అనుష్క గారికి స్టార్ స్టేటస్ తీసుకొచ్చి సపరేట్ లీగ్ లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టేసిన సినిమా అరుంధతి. ఈ సినిమాకి వచ్చిన అవార్డులు, రివార్డులు అన్ని ఇన్ని కాదు, బట్ ఈ సినిమాకి ఫస్ట్ చాయిస్ మాత్రం అనుష్క గారు కాదు, మమతా మోహన్ దాస్ గారు. ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అరుంధతి మూవీ కోసం ఫస్ట్ మమతా మోహన్ దాస్ గారిని అప్రోచ్ అయ్యారు. ఆవిడ స్టోరీ నచ్చి మూవీకి కూడా సైన్ చేశారు. బట్ మధ్యలో ఒక మేనేజర్ వచ్చి ఆ ప్రొడక్షన్ అంత మంచిది కాదు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవని చెప్పేసరికి తెలుగు ఫిలిమ్స్ గురించి అండ్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఎంత పెద్ద ప్రొడ్యూసరో తెలియని మమతా గారు భయపడిపోయి సినిమా నుండి బయటకు వచ్చేసారంట. తర్వాత రాజమౌళి గారు యమదొంగకి ఆడిషన్ చేసే టైంలో నువ్వు చేసింది ఎంత పెద్ద మిస్టేక్ నీకు తెలుసా అని అరుంధతి సినిమా ఏ రేంజ్ లో తీస్తున్నారో చెప్పేసరికి ఆవిడ చాలా చాలా ఫీల్ అయిపోయారంట. మేబీ ఆ సినిమా మమతా గారు చేసుంటే ఆవిడ లేడీ సూపర్ స్టార్ అవ్వడానికి ఒక పాత్ అయితే క్రియేట్ అయ్యేదేమో. నెక్స్ట్ రంగస్థలం, అనుపమ పరమేశ్వరన్. రంగస్థలం మూవీలో రామలక్ష్మి క్యారెక్టర్ ముందు అనుపమ పరమేశ్వరన్ చేయాల్సింది. సుకుమార్ గారు ఆడిషన్ కూడా చేశారంట. బట్ ఆడిషన్ టైంలో అనుపమ మాట్లాడితే వాళ్ళ మదర్ వైపే చూసేవారంట. ఆ టైంకి హార్డ్లీ తనకి 21-22 ఇయర్స్ ఉంటాయి. సో రేపు సెట్స్ లో యాక్షన్ చేసేటప్పుడు కూడా వాళ్ళ మదర్ వైపే చూస్తుందేమో అని చెప్పేసి సుకుమార్ గారు భయపడిపోయి ఆయన అనుపమని తీసుకోలేదు. జస్ట్ ఇమాజిన్, చరణ్ లాంటి స్టార్ హీరో, సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ తో ఆ రామలక్ష్మి రోల్ అనుపమ చేసి ఉంటే ఎలా ఉండేదో. అప్పుడు ఖచ్చితంగా స్టార్ యాక్టర్స్ అయిపోతాను. ఒక రకంగా గోల్డెన్ ఛాన్స్ మిస్ అయిపోయింది. సందీప్ కిషన్, నేను లోకల్, హెల్లో గురు ప్రేమ కోసమే. సందీప్ కిషన్ అంటే బయట ఒక ఒపీనియన్ ఉంది, తనతో వర్క్ చేసిన డైరెక్టర్స్, యాక్ట్రెసెస్ అందరూ టాప్ పొజిషన్ కి వెళ్ళిపోతారు, బట్ తనకి మాత్రం అది జరగదు అని చెప్పి. యాక్చువల్లీ నాని గారి కెరియర్ లోని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్స్ నేను లోకల్ మూవీ ఫస్ట్ సందీప్ కిషన్ తో అనౌన్స్ చేశారు. బట్ లాస్ట్ మినిట్ లో మొత్తం మారిపోయింది. సేమ్ మళ్ళీ అదే డైరెక్టర్ తో హెల్లో గురు ప్రేమ కోసమే మూవీ కూడా సందీప్ కిషన్ చేయాల్సిందే. అనౌన్స్మెంట్ కూడా జరిగింది. ఇంకో 2 weeks లో షూట్ అనగా ఆ మూవీ కూడా షిఫ్ట్ అయిపోయింది. ఇలా సందీప్ సేమ్ డైరెక్టర్ తో 2 హిట్ సినిమాలు పోగొట్టుకున్నారు. చేసి ఉంటే తన కెరియర్ కి ఆ మచ్ నీడెడ్ బ్లాక్ బస్టర్లు ఈ పాటికి వచ్చేసి ఉండేవి. ఫైనల్లీ ఇప్పుడు అదే డైరెక్టర్ త్రినాథరావు నక్కినా గారితో మజాకా అనే సినిమా చేస్తున్నారు. అది February 26 రిలీజ్ కాబోతుంది. ఐ హోప్ 2 సార్లు మిస్ అయినా ఆ బ్లాక్ బస్టర్ ఈ సినిమాతో సందీప్ కిషన్ గారికి వస్తుందని చెప్పి. నెక్స్ట్ చంద్రముఖి సదా. జ్యోతిక గారు పోర్ట్రే చేసిన చంద్రముఖి క్యారెక్టర్ తన కెరియర్ లోనే వన్ ఆఫ్ ద ఐకానిక్ క్యారెక్టర్స్ గా నిలిచిపోయింది. అలాంటి చంద్రముఖి రోల్ కి ఫస్ట్ చాయిస్ జ్యోతిక గారు కాదు, సదా గారంట. బట్ అప్పటికి తను అపరిచితుడు మూవీ చేస్తుండడం వల్ల డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఆ రోల్ మిస్ చేసుకున్నారు. బట్ మళ్ళీ సెకండ్ టైం కూడా తనకి ఛాన్స్ వచ్చింది. ఈసారి రజనీకాంత్ గారికి పెయిర్ గా నయనతార గారు చేసిన రోల్ ఆఫర్ చేశారంట. స్టిల్ అపరిచితుడు మూవీ డేట్స్ క్లాష్ అవ్వడం వల్ల మళ్ళీ ఆ ఛాన్స్ కూడా మిస్ చేసుకున్నారు ఆవిడ. అదృష్టం ఒక్కసారి తలుపు కొట్టడమే కష్టం, అలాంటిది ఆవిడకి 2 సార్లు కొట్టినా సరే మిస్ చేసుకున్నారు. సారీ, 2 సార్లు కాదు, 3 సార్లు. శేఖర్ కమలా గారు ఆనంద్ మూవీకి కూడా సదా గారే ఫస్ట్ చాయిస్ అంట. బట్ కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్ అవ్వడం వల్ల పాస్ట్ లో అలా చేసిన మూవీ సక్సెస్ అవ్వకపోవడంతో ఆనంద్ మూవీలో రూపా క్యారెక్టర్ కూడా మిస్ చేసుకున్నారు ఆవిడ. నెక్స్ట్ విక్రమ్, రాఘవ లారెన్స్. విక్రమ్ మూవీలో విజయ్ సేతుపతి చేసిన సంధానం రోల్ ముందు రాఘవ లారెన్స్ చేయాల్సిందంట. రీజన్ ఏంటో తెలియదు కానీ ఆ రోల్ కాస్త మిస్ అయింది. మేబీ చేసి ఉంటే లారెన్స్ గారు తనకు ఉన్న యూనిక్ స్టైల్ అండ్ బాడీ లాంగ్వేజ్ తో ఆ క్యారెక్టర్ కి డిఫరెంట్ టచ్ అయితే తీసుకొచ్చేవాళ్ళు. బట్ అగైన్ ఆ క్యారెక్టర్ లో ఒక్కసారి విజయ్ సేతుపతి గారిని చూశాక ఇంకొకరిని ఊహించుకోవడం కొంచెం కష్టం లేండి. హ్యాపీ థింగ్ ఏంటంటే లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో ఇప్పుడు రాఘవ లారెన్స్ గారు బెంజ్ అనే ఒక మూవీ చేస్తున్నారు. లోకేష్ కనగరాజ్ స్టోరీ రాసి ఈ మూవీని ప్రొడ్యూస్ కూడా చేస్తున్నారు. అనౌన్స్మెంట్ ప్రోమో అయితే అద్దిరిపోయింది. నెక్స్ట్ రంగం, శంభు. ఇది శంభుకి చాలా చాలా కాస్ట్లీ మిస్, డౌటే లేదు. జీవా కెరియర్ లోనే కాదు, ఈ 2000s లో తమిళ ఇండస్ట్రీ నుండి వచ్చిన ఫైనెస్ట్ మూవీస్ లో రంగం కూడా ఒకటి. జీవాకి తమిళ్తో పాటు తెలుగులో కూడా మార్కెట్ ని కొంచెం స్ట్రాంగ్ చేసిన సినిమా ఇదే. బట్ ఈ సినిమా జీవా కన్నా ముందు శంభు చేయాల్సిందేంటి, షూట్ కూడా చేశారు. ఇదిగోండి వర్కింగ్ స్టిల్స్. రీజన్ ఏంటో తెలియదు కానీ
మళ్ళీ ఈ మూవీని జీవాతో రీషూట్ చేసి రిలీజ్ చేశారు. మేబీ ఈ మూవీ సింబు చేసి ఉంటే అప్పటికే సూపర్ సక్సెస్లతో స్టార్ యాక్టర్ గా ఉన్న సింబుని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లి కూర్చోబెట్టేది. ఆల్సో అప్పటికే మన్మథ అండ్ వల్లభాతో తెలుగులో కూడా మార్కెట్ ఉన్న సింబుకి ఈ సినిమాతో ఆ మార్కెట్ ఇంకా పెరిగిపోయింది. బట్ ఏం చేస్తాం, ఫైనల్లీ ఆ సక్సెస్ జీవాకి వరించింది. ఇంతవరకు మనం చెప్పుకున్న యాక్టర్స్ లో కొంతమంది డేట్స్ అడ్జస్ట్ చేయలేక, కొంతమంది సరైన గైడెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ లేక, ఇంకొంతమంది అయితే భయపడి ఇలా వేరియస్ రీజన్స్ వల్ల చాలా మంచి మంచి సినిమాలు మిస్ చేసుకున్నారు. ఫస్ట్ సెగ్మెంట్ లో చెప్పుకున్న స్టార్ హీరోస్ ని పక్కన పెడితే సెకండ్ పార్ట్ లో చెప్పుకున్న యాక్టర్స్ అండ్ మూవీస్ గురించి తెలిసాక లైఫ్ లో సినిమా అయినా ఇంకేదైనా రైట్ టైంలో రైట్ డెసిషన్స్ తీసుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఆ రైట్ డెసిషన్స్ తీసుకున్న వాళ్ళు మ్యాసివ్ సక్సెస్ చూసి వాళ్ళ కెరియర్ ని చేంజ్ చేసుకున్నారు. మిస్ చేసుకున్న వాళ్ళు అలాంటి ఇంకొక గోల్డెన్ ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్నారు. అదండి మ్యాటర్. సో లిస్ట్ అంతా విన్నారు కదా. ఈ లిస్ట్ లో మీకు ఏది షాకింగ్ గా అనిపించిందో ఆర్ ఈ రోల్ ఈ యాక్టర్ మిస్ చేసుకోకుండా ఉంటే బాగుండేదేమో అనిపించిందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ థై వ్యూ.